వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎంత హేయంగా, ఎంత హీనంగా అటు తెలుగుదేశం గాని మరీ ముఖ్యంగా జగన్ పార్టీ ఎట్లా చేస్తారు? నీ సొంత చెల్లెనే దాన్ని ఆపలేరా? మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు అంటే ఇదేమి మొదటి కుటుంబమా? రెండు పార్టీల్లో కుటుంబ సభ్యులు డిఫరెంట్ గా ఉండడం? ఎన్టీ రామారావు కూతుర్లు వేరే పార్టీల్లో లేదా? ఈ భారతదేశంలో కొన్ని వందల వేల కుటుంబాల్లో ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నారు. దేశ స్వాతంత్రానికి పోరాటం చేస్తున్నటువంటి రోజుల్లోనే అక్కడ ఇక్కడ ఉన్నారు. తప్పేం కేంటాను? ప్రపంచమంతా ఉన్నదే కదా. ఈ రోజు వ్యక్తిగతంగా ఆమె కులం పేరు గురించి, ఆమె సర్నేమ్ గురించి, ఆమె ఇంటి గురించి, ఆమె రక్తం గురించి ఎన్ని మాట్లాడతారయ్యా మీరు? ఎన్ని మాట్లాడతారు? నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, చెల్లెలని నువ్వు నిజంగానే మీరు చేస్తున్న విమర్శలే నిజమైతే ఆమె క్లియర్ గా చెప్పింది, నా ఆస్తుల కోసం కాదు, నా పదవుల కోసం కాదు, మా నాన్న రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని వాడు, మాడం తిప్పనటువంటి వాడు. అతను చనిపోయే కంటే 3 రోజుల ముందు ఇచ్చిన వాగ్దానం, అందరితో చేయించిన ప్రతిజ్ఞ కాంగ్రెస్ తో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం విశ్రమించొద్దు అన్నారు. దాన్ని కొనసాగించడానికే నేను వచ్చినాను అనేటువంటి మాట అన్నారు. ఎట్లా తప్పడతారు మీరు? అది ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి వారం 10 రోజుల్లో మీరేం మాట్లాడినారండి? ఏం మాట్లాడినారు మీరు? మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చెయ్యాలి అనేటువంటి ఈ రోజు కూడా ఉంది. మీరు చెప్పినటువంటి ఈ రోజు కూడా ఉంది. మరి మీరు చెప్పితే ఒప్పు, షర్మిలారెడ్డి గారు చెప్తే తప్ప?